ఉదయం లేవాలంటే మీకు బద్ధకంగా అనిపిస్తుందా? మీరు చేస్తున్న పని, మీరు చేస్తున్న వృత్తి మీకు చిరాకుగా అనిపిస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో చూశాక ఏ అలారం లేకుండా మీరు 5 గంటలకు లేస్తారు. మీరు చేస్తున్న పని చాలా సంతోషంగా చేస్తారు. చాలా సర్వేలు జపాన్ దేశం వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు అని, ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతారు అని చెబుతున్నాయి. జపాన్ వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి, ఎక్కువ ఆయుష్తో ఎక్కువ కాలం బ్రతకడానికి కారణం వాళ్ళు అనుసరించే ఇకిగై. ఈ ఇకిగైలో 4 విషయాలు కలిసి ఉంటాయి. మీకు నచ్చిన పని చేస్తూ, అందులో మీరు ఎక్స్పెక్ట్ అయి ఉండి, ఆ పని వల్ల నలుగురికి మేలు జరుగుతూ, దానికి మీరు కావలసినంత డబ్బులు సంపాదించడమే ఇకిగై. ఉదాహరణకు రవికి చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. తన చిన్న తోటలో రకరకాల పూల మొక్కలు, కూరగాయల మొక్కలు నాటుతూ, వాటికి నీళ్లు పోస్తూ అవి పెరగడం చూసి ఎంతో ఆనందించేవాడు. తన ఖాళీ సమయం అంతా ఆ తోటలోనే గడిపేవాడు. తన ఇష్టాన్ని గమనించిన రవి దాన్ని వృత్తిగా మార్చుకోవాలనుకున్నాడు. వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశాడు. ఆధునిక సేద్య పద్ధతులు, సేంద్రియ వ్యవసాయం గురించి లోతుగా అధ్యయనం చేశాడు. అతను మొక్కల వ్యాధులు, నేల నాణ్యత, దిగుబడి పెంచే పద్ధతులపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా తయారయ్యాడు. రవి తను నేర్చుకున్న జ్ఞానాన్ని తన గ్రామంలోని రైతులకు పంచాలనుకున్నాడు. రసాయన ఎరువులు వాడటం వల్ల కలిగే నష్టాలను వివరించి, సేంద్రియ పద్ధతుల ద్వారా ఆరోగ్యకరమైన పంటలను పండించడం ఎలాగో నేర్పించాడు. దీనివల్ల గ్రామంలోని ప్రజలకు విషరహితమైన పౌష్టికాహారం లభించడమే కాకుండా భూమి కూడా సారవంతంగా మారింది. రవి ఏర్పాటు చేసిన ఆర్గానిక్ ఫార్మింగ్ కన్సల్టెన్సీకి మంచి గుర్తింపు వచ్చింది. చుట్టుపక్కల గ్రామాల రైతులు, పెద్ద ఫామ్ హౌస్ యజమానులు రవి సలహాల కోసం వస్తుంటారు. అతను ఒక ఆన్లైన్ స్టోర్ కూడా ప్రారంభించి తను పండించిన ఆరోగ్యకరమైన కూరగాయలను, పండ్లను నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నాడు. తను ఇష్టపడిన పని చేస్తూ, సమాజానికి మేలు చేస్తూ ఇప్పుడు రవి ఆర్థికంగా కూడా చాలా స్థిరపడ్డాడు. ఈ 4 దృశ్యాలు రవి జీవితంలో ఇకిగై ఎలా పనిచేసిందో చూపిస్తాయి. అతనికి నచ్చిన పని మొక్కలు, అతను నేర్చుకున్న పని వ్యవసాయం, లోకానికి అవసరమైన పని ఆరోగ్యకరమైన ఆహారం, మరియు అతనికి డబ్బు తెచ్చిపెట్టిన పని కన్సల్టెన్సీ అమ్మకాలు. ఈ 4 కలిసినప్పుడే అతనికి సంపూర్ణమైన ఆనందం, సంతృప్తి లభించాయి. ఇదే జపనీయుల దీర్ఘాయుషుకు, సంతోషానికి రహస్యం. మీ ఇకిగై ఏంటి తెలుసుకోండి. మీకు ఏం చేయడం ఇష్టమో దానిలో ఎక్స్పర్ట్ అయిపోండి. అది నలుగురికి ఉపయోగపడేలా చూస్తూ హ్యాపీగా డబ్బు సంపాదించండి. లేదా ఇప్పుడు మీరు చేస్తున్న పనినే మనస్ఫూర్తిగా ప్రేమించండి. దానిలో ఎక్స్పర్ట్ అయిపోండి. అప్పుడు ఉదయం మీరు లేవడానికి ఏ అలారాలు అవసరం ఉండదు. మీరు చేస్తున్న పని మీకు చిరాకు తెప్పించకుండా ఎప్పుడూ సంతోషంగా ఉంటారు.